ప్రియులారా, ఏమండి, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. అనేకులను పిలిస్తే ఏమండి 14వ అధ్యాయం 16 నుండి చూస్తే మనకు కనపడుతుంది. గమనించండి, వినండి. మీరు చదవనవసరం లేదు, నేను సింపుల్ గా చెప్పుకొని వెళ్తాను. గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. పిలిచి ఆ కబురంతా చెప్పుకొచ్చాడు. రేపు భోజనాలు కదా, అందరయ్యా రండి అని చెప్పాడు. చెబితే సరేలే అన్నారు. ఉదయమున భోజనములన్నీ సిద్ధపరచబడ్డాయి. భోజనానికంట రండయ్యా అని అందరి దగ్గరకు వెళ్ళాడు. భోజనమునకు పిలిచిన వారందరి దగ్గరకు చెప్పరే వెళ్ళారు. వెళితే ప్రియులారా, వారట ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు. ఏకంగా ఎట్లా చెబుతున్నాడు అక్కడ చదవండి అమ్మా. ఒక మనుష్యుడు, ఆగండి, 18వ వచనం, అయితే ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొన్నాను, దాన్ని చూడవలెను. ఇప్పుడు చూడండి, ఇటు చూడండి, నా వెంక చూడండి. పొలాన్ని కొనే ముందు చూస్తారా, చూసి పొలాన్ని కొంటారా, చూడకపోయిన పొలాన్ని కొంటారా? చూసి కొంటారా, చూడక కొంటారు? చూసే కొంటారు, అంతేనా? తర్వాత ఇంకొకటి చదువు. వేడు కొనుచున్నాను, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెళుతున్నాను. ఇది కూడా చిత్రమే కదా. పరీక్షించి కొంటారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా? ఎవడో ఆ మధ్యకాలంలో ఒక సామెత చెప్పారు. ఏంటంటే, ఒక గేదెను, బరి గేదెను బేదనం చేస్తానికని వచ్చారంట. వచ్చే నేలల్లో కొమ్ములు మాత్రం కనపడుతున్నాయి అంటది. తలకాయ కూడా చెప్పరే, తలకాయ కూడా నేలల్లో ముంచింది గేదె. బర్రిగొడ్డు తలకాయ కూడా